నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. విద్యా కుసుమాలను వికసింపజేయాల్సిన విశ్వవిద్యాలయంలో మానవత్వం మంటగలిసింది. చదువుల తల్లి నిలయం అని పిలుచుకునే ఉస్మానియా యూనివర్సిటీలో ఓ కన్న తల్లికి ఘోర అవమానం జరిగింది. అది కూడా అర్ధరాత్రి వేళ ఓ మహిళ అని చూడకుండా కనీసం కనికరం లేకుండా హాస్టల్ సిబ్బంది వ్యవహరించిన తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు అక్కడ ఏం జరిగింది? ఆ తల్లిని అంతలా అవమానించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్న ఓ విద్యార్థినిని చూడడానికి ఆమె తల్లి క్యాంపస్ కు వచ్చారు. పనులు ముగిసేసరికి రాత్రి కావడంతో ఆ సమయంలో బయట ప్రయాణం సురక్షితం కాదని భావించి ఆ రాత్రికి హాస్టల్లోనే ఉండి మరుసటి రోజు ఉదయం వెళ్తానని ఆమె కోరారు. కానీ అక్కడే ఉన్న హాస్టల్ యాజమాన్యం మరియు సిబ్బంది నిబంధనల పేరుతో అత్యంత కఠినంగా వ్యవహరించారు. ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇప్పుడే వెళ్లిపోవాల్సిందే అంటూ ఆ తల్లిని బయటకు పంపే ప్రయత్నం చేశారు. తల్లి వయసును కూడా చూడకుండా అర్ధరాత్రి వేళ ఒక మహిళ ఒంటరిగా ఎక్కడికి వెళ్తుందని ఆ విద్యార్థిని సిబ్బందిని ప్రాధేయపడింది. కన్నీరు పెట్టుకుంటూ నిలదీసింది. అయినా సరే ఆ సిబ్బంది మనసు కరగలేదు. సరికదా విద్యార్థిని తల్లిని కించపరిచేలా మాట్లాడడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. సిబ్బంది ప్రవర్తనతో మనస్తాపానికి గురైన విద్యార్థులు ఒక్కసారిగా బగ్గుమన్నారు. సాటి విద్యార్థిని తల్లికి జరిగిన అవమానం తమ అందరికీ జరిగినట్లుగా భావించి వందలాది మంది విద్యార్థులు అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. మేడం ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు కాల్ లిఫ్ట్ చేయడం నేనైతే కాల్ లిఫ్ట్ చేసినా నేనైతే మాట్లాడాను. నేను ఒక్కరితో కాదనా ఆ అమ్మాయి చేస్తే ఆ అమ్మాయితో మాట్లాడినా జయ మాట్లాడింది, సౌజన్య మాట్లాడింది. నేను ఎవరు కాల్ లిఫ్ట్ చేయలేదు. ఉస్మానియా యూనివర్సిటీ రోడ్లపై బైఠాయించి మేనేజ్మెంట్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మా తల్లులకు గౌరవం ఇవ్వలేని ఈ హాస్టల్ యాజమాన్యం మాకెందుకు అంటూ విద్యార్థి లోకం గర్జించింది. ప్రస్తుతం ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. బాధ్యులైన అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థిని తల్లికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు మహిళా భద్రత గురించి గొప్పలు చెప్పుకుంటున్న తరుణంలో సాక్షాత్తు యూనివర్సిటీ క్యాంపస్ లోనే ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటని మేధావులు అభిప్రాయపడుతున్నారు. నిన్న నైట్ నియర్లీ 9 o'clock నుంచి స్టార్ట్ చేస్తే టిల్ నౌ ఇట్స్ 7 అవుతుంది కావచ్చు. ఈ టైం వరకు మేము ఇక్కడే కూర్చున్నాం. ఎందుకు అసలు మీ సమస్య ఏంటి? ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా నిన్న ఒక అమ్మాయి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్ వచ్చారు. సో పేరెంట్ వస్తే పేరెంట్ని హాస్టల్లోకి అలౌ చేయలేదు. అంటే వాళ్ళకి రూల్స్లో లేదంట పేరెంట్స్ని అలౌ చేయాలని. సో
ప్రతి ఒక్క హాస్టల్లో ఖచ్చితంగా ఒక పేరెంట్కి ఒక అకామిడేషన్ అనేది, గెస్ట్ వచ్చినప్పుడు ఒక అకామిడేషన్ అనేది ఉండాలి. సో అది ప్రాపర్గా లేదు. అంతేకాకుండా వాళ్ళ రెస్పాన్స్ ప్రాపర్గా లేదు. మేము కాల్ చేసినా రెస్పాండ్ అవ్వకపోవడం, ర్యాష్గా మాట్లాడడం, హ్యూమానిటీ లేదు. అందుకే ఇక మేము వచ్చి కూర్చున్నది. ఎటువంటి హ్యూమానిటీ లేదు. నిన్న నైట్ నుంచి వచ్చి కూర్చున్నా ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదంటే వాట్స్ ద కండిషన్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ప్రతిదీ ప్రాబ్లం ఉంది అంటే ఈ ప్రాబ్లమ్ తో పాటు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫుడ్ ప్రాపర్ గా ఉండదు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు స్ట్రీట్ లైట్స్ చాలా సార్లు కంప్లైంట్ చేసినా కానీ ఉండవు. అంతేకాకుండా బేసిక్ అకామిడేషన్ ఫెసిలిటీస్ కూడా మాకు హాస్టల్స్ లో లేవు. ఫస్ట్ ప్రాపర్ రెస్పాన్స్ ఉంటుంది. మేము ఏ ప్రాబ్లం రీప్రజెంట్ చేసినా డైరెక్టర్ మేడంకి కానీ, మేడం పేరు కళ్యాణ్ లక్ష్మి మేడం గారు, ఆ మేడం జస్ట్ రీప్రజెంటేషన్ తీసుకుంటారే తప్ప దానికి ఎటువంటి సొల్యూషన్ కానీ ఒక రిజల్ట్ కానీ ఉండదు. నైట్ అంతా మేము కూర్చున్నా కానీ వాళ్ళు ఎటువంటి కన్సర్న్ చూపినప్పుడు మేము మా డిమాండ్స్ కోసం మేము ఫైట్ చేస్తాం. ఇలా ఈ రోజు అనే కాదు, ఎన్ని రోజులైనా సరే వాళ్ళు వచ్చే వరకు మాత్రం మేము లేవు. ఫోన్ చేయించమన్నా ఫోన్ కూడా చేయించలేదు. వాళ్ళకి వచ్చి ప్రాపర్ రెస్పాన్స్ ఇచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి డైరెక్టర్ మేడం సస్పెండ్ అవ్వడమా, తను రిజైన్ చేయడమా అనేది మాకు ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాతనే లేస్తాం. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? హాస్టల్లో సిబ్బంది ప్రవర్తన సరైందేనా? కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు. జై హింద్.